చేతులకు అప్పగిస్తున్నాను. నేను బలహీనుడిని అయ్యా. అయ్యా, నాలో ఏ మంచితనము లేదు అయ్యా, నాలో ఏమీ లేదయ్యా. నువ్వు నన్ను ఓడుకొని ఎప్పుడైతే పేతురు తన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకున్నాడు, ప్రభు చేతికి ఇచ్చాడు, ప్రభు ఏం చేశాడండి? బలహీనుడైన పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది, ఒకసారి 5,000 మంది దేవుడిని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుడు గొప్పగా దేవుడు మనల్ని ఓడుకుంటాడు. మన జీవితాలు దేవునికి అప్పగించినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నవాడు తీసుకొని వెళ్ళి ప్రభు చేతులు పెట్టినప్పుడు గొప్పగా ఆస్వాదించాడు. 5,000 మంది తినగా మిగిలిపోయినట్టు నీ జీవితాన్ని దేవుని చేతిలో పడితే అది మహిమకారంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అద్భుతంగా మారుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే, పర్లేదు ప్రభు, నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటావు అంటుంటాం. మన జీవితాలు ప్రభువుకు అప్పగించేయాలి. ప్రభువా, నీ రాజ్యము నా జీవితంలోనికి వచ్చింది కాక అని చెప్పాలి. హల్లెలూయా. ప్రభువా, నువ్వు నన్ను ఓడుకు, ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు నన్ను పిలిచావు.